Hello everyone, this is Tejasvi Shivkumar and I welcome you all to my channel. So ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా. ఈ టాపిక్ టీఎస్పీఎస్సీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఈజీ అండ్ సింపుల్ టాపిక్ కూడా. జస్ట్ కొన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే దీన్ని ఒక స్టోరీ లాగా చదువుతాం, ఇంకా ఈజీగా గుర్తుంటుంది అనమాట. అసలు ఈ ఫార్మకోపియా అంటే ఏంటి? గ్రీక్లో ఫార్మకాన్ అంటే డ్రగ్, పోయాన్ అంటే టు మేక్. Pharmacopoeia is actually an legal and official book which is issued by recognized authorities of each country. సింపుల్ గా మన భాషలో చెప్పాలి అంటే విరూపాక్ష మూవీలో శాసన గ్రంథం ఉంటుంది కదా, సేమ్. సో ఫర్ ద ప్రొఫెషన్ ఆఫ్ ద ఫార్మసీ దిస్ ఫార్మకోపియా ఇస్ లైక్ శాసన గ్రంథం. ఇట్స్ లీగల్ అండ్ అఫీషియల్ బుక్ అనమాట. నా హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా, అసలు మన కంట్రీలో ఈ ఫార్మకోపియా ఎలా స్టార్ట్ అయ్యింది అనేది మనం చూద్దాం. ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1833 ఈస్ట్ ఇండియా కంపెనీ డిస్పెన్సరీ రికమెండెడ్ పబ్లికేషన్ ఆఫ్ ఫార్మకోపియా. 1833 ఇయర్లో ఈస్ట్ ఇండియా కంపెనీ డిస్పెన్సరీ వాళ్ళు అరే మనకు కూడా ఒక ఫార్మకోపియా ఉంటే బాగుంటుంది అని ఒక రికమెండేషన్ చేశారు. దానివల్ల 1844 is the year in which Bengal Pharmacopoeia was published. సో బెంగాల్ ఫార్మకోపియాలో ఏముంటుంది అంటే మన ఇండియాలో నేటివ్గా యూజ్ చేసే డ్రగ్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని కంపైల్ చేసి బెంగాల్ ఫార్మకోపియాని 1844లో పబ్లిష్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కట్ చేస్తే 1864 ఇయర్లో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ బ్రిటిష్ ఫార్మకోపియా ఇన్ యూకే ఇట్ ఇస్ పబ్లిష్డ్. యూకేలో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ బ్రిటిష్ ఫార్మకోపియాని పబ్లిష్ చేశారు. ఎక్కడ? యూకేలో, ఇయర్ 1864లో. ఇండియాలో మాత్రం మనకి బెంగాల్ ఫార్మకోపియానే నడుస్తుంది అప్పటికి. నెక్స్ట్ 1868లో ఏం చేశారంటే అరే ఆల్రెడీ బ్రిటిష్కి ఒక ఫార్మకోపియా ఉంది కదా, బీపీ. సో బ్రిటిష్ ఫార్మకోపియాని ప్లస్ మన ఇండిజినస్ డ్రగ్స్, మన నేటివ్ డ్రగ్స్ ఉంటాయి కదా ఇండియాకి, సో బ్రిటిష్ ఫార్మకోపియా అండ్ ఇండిజినస్ డ్రగ్స్ ఇన్ ఇండియా రెండు కలిపి ఒక అఫీషియల్ బుక్ రిలీజ్ చేశారు 1868లో. సో అప్పటి నుంచి మనం అదే ఫాలో అయ్యే వాళ్ళం అనమాట. టు బి ఫ్రాంక్, దిస్ ఇస్ ద ఫస్ట్ అఫీషియల్ ఫార్మకోపియా ఇష్యూడ్ ఇన్ ద ఇండియా. నెక్స్ట్ 1885లో ఏం చేశారంటే అరే రెండు కలిపి ఒక కొత్త బుక్ని ఫాలో అవడం ఎందుకు, బ్రిటిష్ ఫార్మకోపియాని ఇండియాలో అఫీషియల్ చేసేద్దామని చెప్పి బ్రిటిష్ ఫార్మకోపియా వాజ్ మేడ్ అఫీషియల్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 1885. సో అప్పటి నుంచి బ్రిటిష్ ఫార్మకోపియానే నడుస్తుంది ఇండియాలో. అండ్ ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1930 డ్రగ్స్ ఎంక్వైరీ కమిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ as Chopra's Committee, which is established under the chairmanship of Colonel Ramnath Chopra. సో వీటి మీద ఒక రిపోర్ట్ తయారు చేయడానికి డ్రగ్స్ ఎంక్వైరీ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కొలనల్ రామ్నాథ్ చోప్రా. దీని రిపోర్ట్ వచ్చేసి మనకి 1931 ఇయర్లో ఇష్యూ చేశారు. వెంటనే ఇష్యూ చేసేసారు, కానీ యాక్షన్ మాత్రం వెంటనే తీసుకోలేకపోయారు, ఎందుకంటే అప్పుడు వరల్డ్ వార్ 2లో బిజీగా ఉండే అందరూ. కాకపోతే ఈ కమిటీ వల్ల, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వల్ల జరిగిన ఒక మంచి విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1932 pharmacy education in India has been started, that too in Banaras Hindu University under the leadership of Professor Mahadev Lal Shroff. అందుకే ఈయనను మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ కట్ చేస్తే 1946 ఇక్కడ ఏం చేశారంటే ఇండియన్ ఫార్మకోపియా లిస్ట్ అనేది ఇష్యూ చేశారు. అంటే మన ఫార్మకోపియాకి ఒక డ్రాఫ్ట్ లాగా అనేది ఇండియన్ ఫార్మకోపియా లిస్ట్ విచ్ ఇస్ ఇష్యూడ్ ఇన్ ద ఇయర్ 1946. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ తర్వాత దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1948 పర్మనెంట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు ఒక ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీ, ఒక అథారిటీ ఉంటే బాగుండు అని చెప్పి 1948లో ఏ పర్మనెంట్ ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్. అండ్ దిస్ పర్టిక్యులర్ కమిటీ విచ్ ఇస్ IPC, it is responsible for publishing Indian Pharmacopoeia and keeping it up to date. And talking about IPC headquarters which is there in Ghaziabad, and the term for Indian Pharmacopoeia Committee is 5 years. సో మనం నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఎడిషన్స్ ఆఫ్ ఫార్మకోపియా ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఏ ఎడిషన్ ఏ ఇయర్కి వచ్చింది, సప్లిమెంట్, కలర్స్ అన్నీ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇయర్. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఫార్మకోపియా వాజ్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1955. గుర్తుపెట్టుకోవాలి, 1955 రైట్. నెక్స్ట్ దీని సప్లిమెంట్ వచ్చేసి 1960లో వచ్చింది. ఫస్ట్ మనం ఆల్ ఎడిషన్స్ అండ్ ద ఇయర్స్ చదువుకుందాము. సప్లిమెంట్స్ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఊరికి ఒక గ్లాన్స్ ఇస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం దీని మీద ఫోకస్ చేద్దాం.
right? So first edition of Indian Pharmacopoeia is published in the year 1955. Second edition 1966. మళ్ళీ డబుల్ డిజిట్ వస్తుంది చూడండి, 55664433. చూడండి, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా 1955, సెకండ్ ఎడిషన్ 1966, థర్డ్ ఎడిషన్ 1985. మధ్యలో ఆల్మోస్ట్ 19 years దాకా గ్యాప్ వచ్చేసింది మనకి. సో థర్డ్ ఎడిషన్ వచ్చేసి 1985, ఫోర్త్ ఎడిషన్ 1996, ఫిఫ్త్ 2007, సిక్స్త్ 2010, seventh 2014, eighth edition 2018, and the latest edition, which is ninth edition, is issued in the year 2002. So first years అన్ని మనకి ఒక ఆర్డర్ లో గుర్తుండాలి. అట్లీస్ట్ the first two and last ఇవైనా గుర్తుండాలి. So the first edition of Indian Pharmacopoeia is in the year 1955, second 1966, latest 2002. సో ఇంకా ఈజీగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మొత్తం 9 ఎడిషన్స్ ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్స్ ఇలా గుర్తుపెట్టుకోండి, 5, 6, ఇలా లాస్ట్ డిజిట్స్ గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. చూడండి, 565657, తర్వాత 4 డిజిట్స్ గ్యాప్తో వస్తుంది, 04812, అలాగా 0482. సో 56567 0482. 5 అంటే 1955, 6 అంటే 1966, మళ్ళీ 5 వచ్చింది. 1975 రాదు, ఈసారి 1985 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది, మనం 2 వాల్యూమ్స్ పబ్లిష్ చేసాం కాబట్టి కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది అన్నమాట. నెక్స్ట్ 6 అంటే ఏం గుర్తు రావాలి, 1996, 7 అంటే 2007, 0 అంటే 2010, 4 2014, 8 2018, నెక్స్ట్ 2 అంటే 2022. సో ఇలా మనం గుర్తుపెట్టుకుంటే ఇయర్స్ అని ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ మనకి థర్డ్ ఎడిషన్ నుండి 2 వాల్యూమ్స్గా వస్తున్నాయి. థర్డ్ ఎడిషన్ 2 వాల్యూమ్స్, ఫోర్త్ ఎడిషన్ 2 వాల్యూమ్స్, ఫిఫ్త్ 3 వాల్యూమ్స్, సిక్స్త్ 3 వాల్యూమ్స్, సెవెంత్, ఎయిత్, నైన్త్ 4 వాల్యూమ్స్ అనమాట. అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే జస్ట్ అలా ట్రై చేయండి గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ సప్లిమెంట్స్, ఫస్ట్ ఇయర్ వచ్చేసి 1955, సప్లిమెంట్ ఇన్ ద ఇయర్ ఈ రెండింటికి మధ్యలో 1960. నెక్స్ట్ సప్లిమెంట్ ఆఫ్ సెకండ్ ఎడిషన్ 1975, థర్డ్ ఎడిషన్ ఇన్ ద 2 years we have got supplements 1989, 1991, fourth edition 2000, 2002, 2005, fifth 2008, sixth 2012, 7th 2015 and 16, 8th 2019 and 2021, 9th ఇంకే సప్లిమెంట్ రాలేదు, మొన్ననే కదా ఇది రిలీజ్ చేశారు, రైట్? నెక్స్ట్ చైర్మన్స్ ఎవరో గుర్తుపెట్టుకోవాలి మనం, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఎడిషన్ ఇన్ ద ఇయర్ 1955 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ బిఎన్ ఘోష్. సో ద ఫస్ట్ ఎడిషన్ is published under the chairmanship of Dr. B.N. Ghosh. Second edition Dr. B. Mukherjee. Second edition Dr. B. Mukherjee. Next third edition Dr. Nityanand. Fourth edition Dr. Nityanand. Fifth edition Dr. Nityanand. ఇక్కడ చూడండి, థర్డ్ ఎడిషన్ కాబట్టి ఈ పర్సన్ పేరు 3 times రిపీట్ అయింది అని గుర్తుపెట్టుకోండి, రైట్? థర్డ్ ఎడిషన్ నిత్యానంద్ 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 3, 4, 5 3 times రిపీట్ అయింది, రైట్? నెక్స్ట్ సిక్స్త్ ఎడిషన్ డాక్టర్ గులాబ్ నబీ ఆజాద్. సెవెంత్ ఎడిషన్ ఆల్సో ద సేమ్ పర్సన్, డాక్టర్ గులాబ్ నబీ ఆజాద్. నెక్స్ట్ సెవెంత్ అయిపోయింది. నెక్స్ట్ ఎయిత్ ఎడిషన్ 2018లో డాక్టర్ పికే ప్రధాన్. నెక్స్ట్ ద లేటెస్ట్ ఎడిషన్ which is 9th one in the year 2022, which is published under the chairmanship of Dr. Mankash Mandavia. He is the Minister of Health and Family Welfare and Chemical Fertilizers in the year 2022. As of now, he is the Minister of Youth Affairs and Sports. నెక్స్ట్ కలర్స్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా అనమాట. ఫస్ట్ 3 అయితే ఏ కలర్ లేకుండే, ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా ఇస్ ఇష్యూడ్ ఇన్ బ్లూ కలర్, ఐ మీన్ పైన కవర్ అనమాట, పేజెస్ కాదు, ఇన్ ద బ్లూ కలర్. ఫిఫ్త్ బ్లూ, sixth also blue. Seventh edition is issued in red color, 8th and 9th in orange color. So first 3 అయితే ఏ కలర్ లేదు. నెక్స్ట్ 4, 5, 6 blue color,
7 red, 8 or 9 in the orange color. Now features of Indian pharmacopoeia, just important features మాత్రమే నేను ఇక్కడ అవుట్లైన్ చేశాను. సో ఫస్ట్ ఫార్మకోపియాలో వచ్చేసి మనకి ఇందులో 986 మోనోగ్రాఫ్స్ ఉన్నాయి అండ్ టైటిల్స్ ఆఫ్ ద డ్రగ్స్ వర్ స్టిల్ ఇన్ లాటిన్ లాంగ్వేజ్ ఓన్లీ అండ్ weights were in metric system. So these are some highlighted features of first Indian pharmacopoeia. Next, second editions lo vachesi titles were changed to English language. Third pharmacopoeia lo microbial limit tests have been prescribed in pharmacopoeia. Next, fourth edition ko vachesarki intaku mundu 986 unde kada first lo ఫోర్త్కి వచ్చినప్పుడు 1149 మోనోగ్రాఫ్స్గా చేశారు అండ్ IRUB టెస్ట్ ఆల్సో హ్యావ్ బీన్ యాడెడ్ టు ద మోనోగ్రాఫ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ఎడిషన్ వచ్చేసి వాల్యూమ్ 1లో స్ట్రక్చర్ ఆఫ్ ఐపీసీ మెన్షన్ చేశారు. రైట్, ఫిఫ్త్ ఎడిషన్ వాల్యూమ్ 1లో స్ట్రక్చర్ ఆఫ్ ఐపీసీ మెన్షన్ చేశారు. వాల్యూమ్ 2 and 3లో మోనోగ్రాఫ్స్ ఉన్నాయన్నమాట యాజ్ యూజువల్. నెక్స్ట్ వాల్యూమ్ 6లో వచ్చేసి బయోటెక్నాలజీ ప్రోడక్ట్స్, హెర్బల్ ప్రోడక్ట్స్, యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారు. నెక్స్ట్ సెవెంత్ ఎడిషన్లో మోనోగ్రాఫ్స్ కౌంట్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్ టు 2567 అండ్ ఈవెన్ రేడియో ఫార్మాస్యూటికల్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారు. నెక్స్ట్ ఎయిత్ ఎడిషన్లో pyrogen test is replaced by bacterial endotoxin test and other sophisticated analytical techniques also have been added. Next, lastly, in the 9th edition of Indian Pharmacopoeia, which is the latest one, 92 new monographs have been added. So ee matram information chadivite saripotundi Indian Pharmacopoeia gurinchi. Hope you understood this history of Indian Pharmacopoeia. Thanks for watching.